లో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. అందునిమిత్తమై ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి చదివిస్తారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. 1వ వచనం ప్రారంభం విధంగా ఉన్నది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినుచూ వచ్చుము. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షపు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమునై ఉన్నది, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములతో తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినును. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. ఈ వాక్యం ఇంత పర్యంతం చేశారు. ఏంటి, పండు తినటం పాపమా? ప్రతి చెట్టులు దాని ఫలములు భుజించమని దేవుడే చెప్పాడు కదా. అయితే ఆ మధ్యలో ఉన్న చెట్టును మాత్రం, ఆ పండు మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు. అయితే పండు తినొద్దు అన్నారు, వీళ్ళు తిన్నారు. తినటం పాపమా? ఏమంటే పండు తింటే పాపమా? ఇప్పుడు మీ పెరట్లో ఓ మామిడి చెట్టు ఉన్నది, దాని నిండా కాయలు కాసినవి. మీరు లేని సమయంలో ఓ పిల్లవాడు మామిడికాయ తినాలని ఆశ కలిగి మామిడికాయ కోసుకుని తిన్నాడు. పాపమా? లేదా జామ చెట్టును ఉన్నటువంటి కాయ కోసుకుని తిన్నాడు. పాపమా? ఆదాము అవ్వమ్మలు పాపం చేశారు అని అంటున్నారు. మరి ఆదాము అవ్వమ్మలు చేసినటువంటి పాపం ఏమిటి? పండు తిన్నారు. మరి పండు తింటే పాపమా? ఆలోచనలో పడ్డారు కదా. పండు తింటే పాపమా అంటే ఇప్పుడు దాకా ఆలోచించలేదే. నిజమే కదా, పండు తింటే పాపమా? ఎస్, నిజమే. పండు తినటం వల్ల పాపము వచ్చినది. ఇదేంటి, పండు తింటే పాపం ఎలాగొచ్చిందండి అని ఒకవేళ మిమ్ములను ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు కూడా ఆన్సర్ చెప్పాలి. దేవుడు ఏం చెప్పాడు అనంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అది చట్టం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు పండు తినొద్దు అన్నాడు. మరి వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు తిన్నారు. సో తినుట వల్ల ఏమి జరిగినది? మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు చెప్పండి, పండు తినుట పాపమా కాదా? ఆయన ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఈ పండు తినొద్దు మీరు అన్నాడు. సో అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞని మీరు ఏమి చేశారు? అతిక్రమించారు. రూల్స్ని అతిక్రమించారు. కాబట్టి వారు పాపాత్ములయ్యారు. ఆమె ఏమి చేసిందంట? ఆమె తినుటితో పాటుగా మళ్ళీ తీసుకువెళ్ళి భర్తకు కూడా ఇచ్చేదట. సో వారిద్దరూ కూడా ఆ పండు తిన్నారు గనక పాపము చేశారు. అంటే దేవుని మాటను ధిక్కరించుట పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, రోడ్డు వెంబడి వెళ్ళే వారిని ఎవరైనా హేళన చేసినా, అసభ్యకరమైన మాటలు మాట్లాడినా,
అది నేరము అని చట్టం చేశారు ప్రభుత్వం. ఇప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరైతే స్త్రీలను కానీ పురుషులను కానీ దూషించినా, అకారణముగా కొట్టినా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లోపల పెడతారు, కోర్టుకు పంపిస్తారు. తర్వాత ఆ యొక్క ఆరోపణలు నిజమైతే శిక్ష పడుతుంది. కారణం ఏమిటి? చట్టం వచ్చినది అక్కడ. ఏమి చట్టం అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు ఉండకూడదు, తోటి మనిషిని గౌరవించాలి అనేటువంటి కొన్ని నిబంధనలు ప్రభుత్వం విధించింది చట్టం రూపములో. వాటిని అతిక్రమించుట నేరము. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని కూడా మరి మనుషులు అతిక్రమిస్తున్నారు గనక పాపాత్ములుగా మిగిలిపోతూ ఉన్నారు. మనుషులు చేసిన చట్టాలకి లోబడుతున్నారు తప్ప దేవుడు చెప్పిన మాటకు లోబడటం లేదు. ఆ కారణము చేత వారు పాపాత్ములైపోతూ ఉన్నారు. మరి ఈ పాపం వల్ల ఏం జరుగుతూ ఉన్నది? నిజమే, ఆజ్ఞను అతిక్రమించా ఏమైపోద్ది మాకు? చాలామంది అంటుంటారు, ఏమవుతుంది? ప్రియులారా గమనించండి, లేఖన భాగాలు చూద్దాం. ఇక్కడ దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ధిక్కరించి అతిక్రమించి చేసిన పనుల వల్ల వారు పాపమును మూటగట్టుకుంటూ ఉన్నారు. ఈ పాపమును మూటగట్టుకొనుట వల్ల 4 రకాలైన ప్రమాదాల్లో మనుషులు పడిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఆ విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ పండు తినటం వల్ల పాపం చేశారు ఆదాము అవ్వమ్మ గారు. అయితే వారికి వచ్చినటువంటి మొట్టమొదటి ఇబ్బంది ఏం జరిగింది అని అంటే 7వ వచనాన్ని చూద్దాం. వారు ఆ పండు తినిన తర్వాత, చదవండి 7వ వచనం చదవండి, 3వ అధ్యాయము. అప్పుడు వారి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అక్కడ ఆగిపోదాం. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, అప్పటి వరకు వారు ఆ తోటలో తిరుగుతూనే ఉన్నారు, తింటున్నారు, ఆ పళ్ళు ఇతర చెట్ల పండ్లు తింటున్నారు, వెళుతున్నారు, వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, వారు దిగంబరులు అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం తెలిసిందంటే వాడికి అవమానం వచ్చింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఆ యొక్క ఆకుల చెట్లను కచ్చడములుగా కుట్టుకుని మొలలకు కట్టుకుని వారు అవమానాన్ని దాచుకుంటూ ఉన్నారు. అప్పుడు దాకా వారికి అవమానం అంటే తెలియదు. అంటే ఇప్పుడు పాపము చేయటం వలన ఏమి జరుగుతూ ఉన్నదంటే మనిషికి అవమానము వస్తూ ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట స్పష్టముగా రాయబడి ఉన్నది. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. సిగ్గుపడటానికి వీరికి సిగ్గు తెలిసింది. ఇప్పుడు అప్పటి వరకు తెలియలేదుగా. ఇప్పుడు ఆదాము అవ్వమ్మలకు సిగ్గు తెలిసి ఆకులు కట్టుకున్నారు, చెట్ల చాటును దాక్కున్నారు. దేవుడు వచ్చి అడిగినప్పుడు, ఇదేంటి ఎప్పుడు నా ముందుకు వచ్చేవారు కదా మీరు, ఇప్పుడు ఏమైపోయారు, ఎక్కడున్నారు మీరు? ఆదామా ఎక్కడా అని అడిగాడు. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అయ్యా నేను చెట్టు చాటున దాక్కున్నాము. ఎందుకు? ప్రియులారా ఆలోచన చేయండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనసు నుంచుకొనుట వలన వారు సిగ్గుపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు పాపము చేయటం వలన, ఈ పాపము ఎందుకు చేశారు? భూ సంబంధమైన వాటి కొరకు పాపము చేస్తున్నారు. ఆనాడు అవ్వమ్మ గారు ఆ పండును చూసి ఆహా ఎంత బాగుంది అంది, పాపంలో పడిపోయింది. కాబట్టి ఆమెకి ఏమొచ్చింది? మొట్టమొదటిది సిగ్గొచ్చింది, అవమానము కలిగినది. ప్రియులారా ఆలోచన చేద్దాం. మరి ఎందుకు సిగ్గొచ్చిందంటే పాపములు పడిపోయారు కనుక. మరి ఎప్పుడు నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు అంటే
రోమపత్రిక 10:11 చెప్పబడుతున్నది, ఎవడైతే దేవుని యందు విశ్వాసముతో నిలిచి ఉంటాడో వాడు సిగ్గుపడ్డు. మరి వీళ్ళు విన్నారా? దేవునిలో దేవుడు చెప్పిన మాట విన్నారా? దేవుని చెప్పిన మాటను లక్ష్య పెట్టారా? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. వినలేదు గనక, ఆజ్ఞను అతిక్రమించారు గనక, పాపంలో పడిపోయారు గనక వారికి సిగ్గొచ్చింది, అవమానము వచ్చినది. ప్రియమైన సంగమా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు వారికి అవమానం వచ్చినదో మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాము ప్రియులారా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ ఆదాము అవ్వమ్మలు ఎప్పుడు దిగంబరులుగా ఉన్నారు, బట్టలు లేకుండానే ఉన్నారు. ఆదికాండం 2:8 కూడా ఆ మాటలు రాయబడి ఉంది. వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ వారికి సిగ్గు తెలియదు, వారు ఆ విషయమే తెలియదు. వారు బట్టలు లేకుండా ఉన్నారు అనే విషయం వాళ్ళకే తెలియదు. చిన్నపిల్లల్ని చూడండి, వారికి బట్టలు లేకుండా ఉన్నట్టు వారికి తెలియదు. కాబట్టి ఎవరి దగ్గరికైనా బట్టలు లేకుండా వెళ్ళిపోతారు చిన్నపిల్లలు, వారికి తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆదాము అవ్వమ్మలకు సిగ్గు ఎప్పుడు వచ్చింది, అవమానం ఎప్పుడు వచ్చిందంటే పాపంలో పడిపోయినప్పుడు వచ్చింది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. మొట్టమొదటిది, పాపము చేసిన వారు అవమానం పొందుతారు, సిగ్గుపడిపోతారు. పాపము చేసిన వారు. రెండవది కూడా చూద్దాం. 3వ అధ్యాయంలోనే వారు 8వ వచనం నుంచి 10వ వచనం చదివినప్పుడు రెండవది కూడా మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. ఏమిటి పాపం చేసిన వారి పరిస్థితి ఏమిటి అని. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు ఆదామా, ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఎవరికి దాక్కునే పరిస్థితి వస్తుందండి? ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే పాపం చేస్తారో వారు భయపడవలసిన అవసరం ఉన్నది. భయపడి దాగుకుంటారు. కారణం వారు పాపం చేస్తారు కనుక. ఈ లోకంలో కూడా ఎవరైనా పాపం చేసిన వారు భయపడి పారిపోతూ ఉంటారు, దాక్కుంటూ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా ఆ తప్పు చేసినప్పుడు, ఆ పాపం చేసినప్పుడు భయముతో వణికిపోతారు, భయముకి గురయ్యి దాక్కుంటారు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, కారణం ఏమిటి అంటే వారు భయపడుతూ ఉన్నారు. రామపత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తున్నది. ఏమిటంటే ఎవరు భయపడతారు? వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు గనుక ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని చూడండి. ఇక్కడ దేవుడంటే భయము లేని వారు పాపం చేస్తారు. ఇప్పుడు నాన్న నేను చెప్పాను, నీవు ఆ పండు తినొద్దు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాను అనేసి వెళ్ళిపోయాడు అని చెప్పి. కానీ వీరు భయం ఉంటే దేవుని యందు, అయ్యో నా దేవుడు ఈ చెట్టు పండు తినొద్దు అన్నాడే, మేము తినకుండా ఉండాలి అని దేవుడంటే భయం ఉంటే వారు తినకుండా ఉండేవారు. కానీ ఆ సాతాను పెట్టిన ప్రలోభము చేత ఆ పండు తినటం వలన వారికి దేవుడంటే భయం లేదని నిరూపణ అయింది. భయం లేదు గనుకనే ఆ పండు తిన్నారు గనుకనే వారు దేవుని భయపడవలసి వచ్చింది. ఎప్పుడు చట్టపట్టాలు వేసుకుని తోటంతా తిరిగేటువంటి ఆదాము అమ్మమ్మలు దేవునితో, అయ్యా నీవు నన్ను పిలవగానే నీ స్వరం వినగానే నేను భయపడి చెట్ల చాటున నేను దాక్కున్నానయ్యా, కారణము నేను దిగంబరిగా ఉన్నాను. మరి అంతకుముందు తెలీదు, ఇప్పుడు తెలిసింది పాపము వలన.
ప్రియులరా, ఎవరైతే పాపం చేస్తారో వారికి భయపడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, భయపడి దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది. మనం ఈ లోకంలో అనేక మందిని చూస్తాం, ఎక్కడెక్కడో తప్పు చేసి ఆ ఊరు నుంచి పారిపోయి వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అక్కడ తప్పు చేసిన వారికి అక్కడ భయం ఉన్నది కనుక. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన వచ్చేయండి. మీరు గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో అనేకమైన సంఘటనలు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉన్నాయి. ఏమిటేనంటే, ప్రియుడితో కలిసి అంట భర్తను చంపేసి భార్య ప్రియుడితో కలిసి బెంగళూరు పారిపోయిందట. ఎందుకు పారిపోయింది? భర్తను చంపాను అనేటువంటి భయము చేత పారిపోయింది. దేవుడంటే భయం ఉంటే భర్తను చంపుతుందా? అంటే దేవుడంటే భయం లేదు గనక. కాబట్టి ఇప్పుడు పాపం చేసింది కనుక ఈమె పరిస్థితి ఏమిటి? పారిపోయింది. నిజమే, పారిపోయింది. ఎంతకాలం ప్రియుడు ఆమెను పోషిస్తాడు? ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు పాపము చేత పట్టబడిన వారు భయపడి దాక్కుంటారు. కాబట్టి ఈ పాపానికి ఎవరైతే బానిసలు అవుతారో, ఈ పాపము ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారో వారు పరిస్థితి ఏమిటంటే భయముతో పారిపోవలసినటువంటి అవసరం వస్తుంది. అంటే దేవుడంటే భయం ఉన్నట్టయితే, దేవుడంటే భయం ఉంటే పాపము చేయటానికి ఇష్టపడరు. మరి నోవహు ఏమి చేశాడు? హెబ్రీ పత్రిక 11:7 మనం గమనించినప్పుడు ఈ నోవహుకు దేవుని యందు భయము ఉండుట చేత నీతికి వారసుడని రాయబడి ఉంది. అంటే దేవుడంటే నోవహుకు భయం ఉన్నది కనుక నీతికి వారసుడయ్యాడు. మరి మనకు భయం ఉందా? దేవుడంటే భయం ఉంటే పాపం చేస్తామా? ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, రెండవది, పాపము చేయటం వలన ఈ మనిషి భయపడి పారిపోవలసిన పరిస్థితి వస్తుంది. మూడవ అధ్యాయంలోనే, ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో మూడో విషయం కనపడుతూ ఉన్నది. మీరు చేసిన పాపం వలన ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏది శపించబడింది? నేల ఏమన్నా పాపం చేసిందా? కానీ దేవుడు నేలను శపించాడు. ఎందుకని అని అంటే, ఆ నేల మీద ఎవరు నివసిస్తున్నారు? ఆదాము అవ్వలు నివసిస్తున్నారు. వారే కదా మొదటి మనుషులు. కాబట్టి వారు నివసిస్తున్న నేల కూడా శాపానికి గురైంది. చివరికి ఆదాము అవ్వలు కూడా శాపానికి గురయ్యారు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమన్నదంటే, నీవు నా మాట వినకపోవుట చేత ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చునని రాయబడింది. ఇప్పుడు ఆదాము దేవుని మాట వినకపోవుట చేత, ఆజ్ఞను అతిక్రమించుట చేత పాపము చేశారు గనుక ఏమొచ్చింది? ఇప్పుడు శాపం వచ్చింది. అదే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 15వ వచనంలో, నీవు దేవుని మాట వినకపోతే ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చును అని రాయబడింది. ఇప్పుడు ఆదాము అవ్వలు శాపాన్ని ఎవరికి తీసుకొచ్చారంటే లోకానికి తీసుకొచ్చారు. కారణం ఏమిటి? పాపము చేయటం వలన. పాపం అంటే ఏం చేశారు? నరహత్య చేశారా? దొంగతనం చేశారా? వ్యభిచారం చేశారా? కేవలం దేవుని మాట వినలేదు వారు. అదే పాపముగా మారిపోయింది. కాబట్టి ఏమొచ్చింది? ఇప్పుడు శాపం వచ్చినది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ఏమని తెలుసా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటారో అలాంటి వారి భక్తిహీనుల ఇంటి మీదకంట శాపం వచ్చింది. ఎవరి మీదకి వస్తుంది? భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందట. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మరి భార్య, భర్త, పిల్లలు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు శాపం ఎవరికి వస్తుంది? నీవు చేసిన తప్పు వల్ల, నీవు చేసిన పాపం వల్ల ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు శాపం? ఇంటిలో ఉన్న పిల్లలకు, మనవలకు, మనవరాళ్ళకు కూడా పాపం వస్తుంది. కారణం నీవు చేసిన పాపం ఇంటి మీదకి వస్తుంది. కాబట్టి ఎవరైతే పాపం చేస్తారో రెండవది శాపాన్ని తెచ్చుకుంటారు. మూడవది కూడా మనం పరిశీలన చేద్దాం.
3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో 16వ వచనంలో చదివినప్పుడు అక్కడ ఈ అవ్వమ్మ గారు చేసినటువంటి పాపాన్ని బట్టి అవ్వమ్మ గారికి శాపం, వేదన కలగజేశాడు దేవుడు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో కందువు. చూసారా ఎవరికి తెచ్చిపెట్టింది ఇప్పుడు శాపం అంటే? ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ జాతి అంతటికి వేదన తెచ్చిపెట్టింది అవ్వమ్మ. ఎందుకని? పాపం చేయటం వలన. ఇప్పుడు ఈ వేదన ఎలాంటిదంటే నీ గర్భవేదన మిక్కిలి పెద్దది, మిక్కిలి పెద్దది. అంటే ఒక పక్కటెముకను ఇలా ఇరిసినట్లయితే అది ఎంత పెళ్ళలాడుతూ ఇరిగిపోతుందో అంతకంటే డబలో వేదనంట. ఒక స్త్రీ బిడ్డను ఆ గర్భములో నుంచి బయటికి పంపటానికి పడే వేదన అంత భయంకరమైన వేదన. ఆ వేదన ఎందుకు వచ్చినదంటే ఏమని రాబడింది? వేదనతో నీవు పిల్లలను కొనుదువు. ఆమె ఒక్కదాంతో పోయిందా? స్త్రీ జాతి అంతటికి కూడా ఈ వేదన తెచ్చిపెట్టింది. కేవలము ఆమె చేసిన ఆజ్ఞాతిక్రమము వలన, ఆమె చేసిన పాపము వలన స్త్రీలు ఇప్పుడు అనుభవించాల్సి వస్తూ ఉన్నది. బిడ్డలను కనటానికి ఎంత వేదన పడాలో అది బిడ్డలను కన్నే తల్లులకే తెలుస్తుంది. అలాంటి తన్నేవారున్నారు, కొట్టేవారున్నారు, తిట్టేవారున్నారు, దూషించేవారున్నారు, దేశించేవారున్నారు, బండబూతులు తిట్టేటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. తల్లిని బండబూతులు తిడతామంటే వాడు అంత దౌర్భాగ్యుడు ఎవడు ఉండడని అర్థం. అంత వేదన పడి బిడ్డను భూమి మీదకి తీసుకొస్తుంది తల్లి. ఆ వేదన ఎవరి ద్వారా వచ్చిందంటే అవ్వమ్మ గారి ద్వారా వచ్చింది. మరి అవ్వమ్మ గారి ద్వారా ఎందుకు వచ్చిందంటే ఆమె పాపము చేయటం వలన. ప్రియులారా, 3వది పాపము చేయటం వలన వేదన కలుగుతుంది. 4వది కూడా మనము గమనించినట్లయితే చూడండి, 4వది కూడా మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది అవమానము, 2వది భయము, 3వది శాపము, 4వది వేదన. ఇప్పుడు ఎన్ని వచ్చినాయండి ఈ పాపము చేయటం వలన? ఆదాము అవ్వమ్మలు చేసిన పాపము వలన మొట్టమొదటిగా వారికి అవమానం వచ్చింది. ఈ అవమానం లోకానికి వచ్చింది. 2వది భయం వచ్చింది. ఆ భయము చేత వారు దాక్కోవాల్సిన స్థితి వచ్చింది. 3వది శాపం వచ్చింది. ఆ శాపము భూమి అంతటికి వచ్చింది, వాళ్ళతో పోలేదు. 4వది వేదన వచ్చింది, ఆమెతోటే పోలేదు, స్త్రీ జాతి యావత్తుకి కూడా వేదన తీసుకొచ్చింది. దీని అంతటికి కారణము పాపము. పాపం అంటే ఆలోచించండి, పాపం అంటే కేవలము వ్యభిచారము చేయటమే పాపము కాదు, దొంగతనము చేయటం ఒకటే పాపము కాదు, నరహత్య చేయటం ఒకటే పాపము కాదు, మేలైనది చేయనిరిగి కూడా అలాగూ చేయని వానికి పాపము కలుగునని వాక్యము సెలవిస్తుంది యాకోబు పత్రికలో. అంటే నీవు చేతనైనటువంటి మేలు చేయకపోవటం కూడా పాపమే. ఈ పాపం వల్ల నీవు భయపడి పారిపోవాలి, ఈ పాపం వల్ల నీవు శాపాన్ని తెచ్చుకోవాలి, ఈ పాపం వల్ల నీవు వేదన తెచ్చుకోవాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. 4 విషయాలు స్పష్టముగా వాక్యము ద్వారా తెలియపరచబడుతున్నవి. 1 సిగ్గు, అవమానం. 2వది ఏంటండి? భయము. 3వది శాపము. 4వది వేదన. వేటి వలన ఇవి కలుగుతున్నవి అని అంటే పాపం వలన కలుగుతున్నది. పాపము మనిషిని పాడు చేస్తున్నది. ఈ పాపము కొరకు పరుగులెట్టే వారి పరిస్థితి ఇలాగే దిగజారిపోతుంది. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. వీటన్నిటి కారణము చేత మనిషి ఎలా నలిగిపోతాడో
పరిశీలన చేసుకోండి. మనిషికి వేదన ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదో ఒక వేదన వెంటాడుతూ ఉన్నట్టయితే ఆ మనిషి సంతోషంగా బ్రతకగలడా? ఆనందంగా జీవించగలడా? శాపము మనిషి మీదకి వచ్చినప్పుడు ఆ శాపము చేత నలిగిపోడా? దీని అంతటిని మరి రూపుమాపాలి అని అంటే, వీటన్నిటి నుంచి నీ విడుదల పొందాలి అంటే, వీటన్నిటి నుంచి నీ విముక్తి పొందాలంటే నీ ఆలోచన మార్చుకోవాలి. నీ పాప జీవితాన్ని వదిలేయాలి. మారు మనసు జీవితము కలిగి ఉండాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు కృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఆదామవ్వమ్మలు చేసిన పాపం వల్లనే మనం ఈ లోకంలోకి ఇన్ని సమస్యలు, ఇన్ని వేదనలు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము. మరి నీవేం చేస్తున్నావు? వారు పాపం చేశారని తెలిసి కూడా నువ్వు కూడా ఇంకా పాపంలో బ్రతికితే, నీవు కూడా పాప జీవితంలోనే నువ్వు ముందుకు కొనసాగితే, నీ ఇంటిలో వేదన, నీ కుటుంబంలో వేదన. ఎవరి మీదకి శాపం వచ్చినట్ట? ఇంటి మీదకి శాపము. భక్తిహీనులు ఇంటి మీదకి శాపము వచ్చునని రాయబడి ఉంది. ఆ ఇంటిలో ఉన్న నీ బిడ్డల పరిస్థితి ఏమిటి? ఆ ఇంటిలో నీ భార్య పరిస్థితి ఏమిటి? ఆ ఇంటిలో నీ భర్త పరిస్థితి ఏమిటి? ఆలోచించలేవా? గమనించుకోలేవా? ఎందుచేత ఇంకా పాపము చేస్తూ ముందుకు వెళుతున్నావు? ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్ని మరి కోటాలకు వెళ్ళినప్పటికీ, ఎన్ని ఆరాధనలో పాల్గొన్నప్పటికీ నీ ఆలోచన మారటంలే, నీ ప్రవర్తన సరి చేసుకోవట్లేదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, పాపము అంత భయంకరమైనది. ఈ పాపము నిన్ను దహించి వేస్తుంది. ఈ పాపము నిన్ను పతనములోకి నెట్టేస్తుంది. కాబట్టి ఇట్టి పాపము నీ ఇంటిలో ఉందా? నీ హృదయంలో ఉందా? నీ మనసులో ఉందా? నీ ఆలోచనలో ఉందా? గమనించుకుని ఆ పాపము నుంచి నీవు దూరంగా పారిపోవాలి. యోసేపు పారిపోయినట్లుగా నీవు పారిపోవాలి. ఈ వేదన కలిగినప్పుడు ఈ యోసేపు అన్నలకు కూడా వేదన వచ్చిందండి. ఎందుకు వచ్చింది? వారు ఏం చేశారు? సొంత తమ్ముడిని ఇబ్బంది పెట్టారు, సొంత తమ్ముడిని కొట్టేశారు, సొంత తమ్ముడిని పారేశారు, సొంత తమ్ముడిని చంపాలని చూసుకున్నారు, సొంత తమ్ముడిని అమ్మేశారు. చివరికి వారికి వేదనలు వచ్చినాయట. ఆదికాండం 42:21 రాయబడింది. అప్పుడు మనము చేసిన తప్పు వలన ఈ వేదనలు అనుభవిస్తున్నామని గ్రహించారు. ఎప్పుడు తెలుసా? తినటానికి తిండి లేనప్పుడు, తినటానికి తిండి దొరకక అలవటించిపోతున్నప్పుడు అప్పుడు ఆలోచించారు, అయ్యో తమ్ముడి విషయంలో మనం తప్పు చేశాము, అందుకు ఇప్పుడు వేదనలు అనుభవిస్తున్నాము అని అన్నారు. వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అయింది. చూడండి, ఈ లోకంలో 10 ఎకరాలు పోయక పద్ధతులు అబ్బని అన్నట్టుగా అప్పుడు ఎప్పుడు తిండి గింజలు దొరకక ఆకలితో అలమటిస్తున్నప్పుడు యోసేపు అన్నలకు అప్పుడు అర్థమైందంట, మనము చాలా తప్పు చేశాము, అందుకే ఈ వేదనలు అనుభవిస్తున్నాము అని కీర్తనలుగా ఆదికాండం 42:21 రాయబడి ఉన్నది. ప్రియులారా, కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఎంతో ఆనందముతో దేవునితో పాటు తిరిగేటువంటి ఆ ఆదాము అవ్వమ్మలు చేసిన తప్పు వల్ల వారు ఏమి చేశారో తెలుసా? దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి తోసిస్తాడంట బయటికి. ఆదికాండం 3:22-23 మాటలు ఉంటాయి. ఏం చేశాడు? వీరు చేసిన ఈ తప్పు వల్ల మీరు ఎక్కడ ఉండొద్దు. నిజమేగా, మన ఇంటిలో మన బిడ్డలు ఏమైనా తప్పు చేసినప్పుడు మనం కూడా కోపంలో ఆవేశంలో అంటాం, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు పో అంటుంటారు. అలాగే దేవునికి కూడా కోపం వచ్చిందేమో, వెంటనే వారిని ఏమన్నాడంటే, మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఈ ఏదైనా తోటలో ఉండి మీరు వెళ్ళిపోండి. గెంటేశాడు. మరి మనల్ని కూడా గెంటేస్తారు. ఈ పాపం చేస్తే మనల్ని కూడా తోసేస్తారు. ప్రియమైన సంగమా, విశ్వాసులారా, ఆలోచన వచ్చేయండి. భర్తకు తెలియకుండా భార్య తప్పు చేసినప్పుడు, భార్య తప్పు చేసిందని తెలిసినప్పుడు ఉంచుతాడా భర్త? వెళ్ళిపోని పుట్టింటికని గెంటేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ ఆదామమ్మల్ని గెంటేసిన తర్వాత 3:24 మళ్ళీనంట ఆ యొక్క తోట చుట్టూనంట ఖడ్గజ్వాలను నిలబెట్టాడంట. ఎందుకు? మళ్ళీ వస్తారేమో వీళ్ళని. మనం కూడా అంత అయ్యే, దేవుడు క్షమిస్తాడులే, మా నాన్నే కదా, తప్పిన కుమారుడు అలాగే వెళ్ళిపోయి వచ్చాడు కదా, మనం కూడా వెళ్ళొచ్చులే
వాడు అన్నీ పాడు చేసుకున్న తర్వాత తినలేనప్పుడు అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు కదా తండ్రి దగ్గరికి. అలాగే మనం కూడా వెళ్ళిపోవచ్చు అని మన బిడ్డలు కూడా అనుకుంటుంటారు కదా. అలాగే వీళ్ళు అనుకుంటారేమో, అనుకున్నాడేమో తెలీదు. ఆదికాండం 3:24 జీవవృక్షమునకు పోవు మార్గమున ఖడ్గజ్వాలలను నిలబెట్టెను. వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టంట. ఖడ్గజ్వాల అంట తిరుగుతుందంట అటు ఇటు ఇటు అటు. మళ్ళీ వస్తారేమో అని ఎంత ధన్యతను కోల్పోయారు వాళ్ళు. అప్పటి వరకు ఆయనతో చట్టపట్టాలు వేసుకుని తోటంతా తిరిగారు కదా. ఇప్పుడు ఏమయ్యారు? గెంటేశారు, బయటికి గెంటేశారు. కారణం వారు పాపం చేశారు. వీరు చేసిన ఈ పాపము వలన రోమపత్రిక 5:12 చెప్పబడుతున్నది, వీరు చేసిన పాపం వలన ఒక మనుష్యుని ద్వారా ఈ లోకానికి పాపము ద్వారా మరణము వచ్చినదట. ఎవరో మనుష్యుడు? ఆదాము చేసినటువంటి పాపము వలన లోకానికి మరణము వచ్చినది. ఎన్ని తెచ్చిపెట్టారండి పాపం వల్ల. మరి ఆ పాపము నీవు చేస్తే, ఆ పాపము నీలో ఉంటే, ఆ పాపము నీ ఇంటిలో ఉంటే, ఆ పాపము నీ కుటుంబంలో ఉంటే, ఆ పాపము నీ గృహంలో ఉంటే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో, నీ స్థితి ఎలాగుంటుందో గమనించుకో. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా పాపానికి దూరముగా పారిపోవటానికి ప్రయత్నించు. దేవునితో సహవాసం చేయటానికి ప్రయత్నించు. ప్రార్థనాపూర్వకంగా జీవితాన్ని ముందుకు కొనసాగించు. పాపము నిన్ను పతనంలోకి నెట్టేస్తుంది. పాపము నిన్ను పడవసేస్తుంది. పాపము నిన్ను అవమానంలోకి నెట్టేస్తుంది. పాపము నిన్ను భయముతో పారిపోయేలాగా చేస్తుంది. పాపము నీ మీదకి శాపాన్ని తెచ్చి పెడుతుంది. పాపము నీకు వేదననే మిగిలిస్తుంది. కాబట్టి అట్టి పాపము జోలికి నీ వెళ్లకుండా పాపము నుంచి పారిపోతూ, పాపాన్ని వదిలిపెడుతూ, నీ జీవితాన్ని సరి చేసుకుంటూ, నీ బ్రతుకుని మార్చుకుని ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతూ దేవుడు నీకు అనుగ్రహించాలని ఎదురు చూస్తూ ఆశతో చూస్తున్న ఆ దీవెనలకు, ఆశీర్వాదాలకు నీవు కారణభూతుడిగా నిలవాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.